రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట లింగన్నపేట హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం ఆలస్యంపై బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. మండల అధ్యక్షుడు కోడి రమేష్ ఆధ్వర్యంలో నాయకులు నీటిలోకి దిగి జలదీక్ష నిర్వహించారు. బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే వేగవంతం చేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు. కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన పనుల్లో పురోగతి లేకపోవడంతో ప్రతి వర్షాకాలంలో రైతులు, విద్యార్థులు, వ్యాపారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని నాయకులు కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, అదేనా ఇదేనా ప్రజాపాలన, ఇదేనా అదేనా ఇదేనా ప్రజాపాలన, ఇదేనా కాంగ్రెస్ కాంగ్రెస్ కేటీఆర్ కేటీఆర్ కేటీఆర్. గత 4 సంవత్సరాలుగా బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభించిన హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నామంటూ స్థానిక ఎమ్మెల్యే అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు గారు ర్యాలీలు, పాలాభిషేకాలు చేయించుకొని ఉన్న రోడ్డుని కూలగొట్టి ఇప్పటికీ 3 సంవత్సరాలుగా రోడ్డు కొట్టుకోబోతున్నా కానీ ఇక్కడికి వచ్చి ఏనాడు కూడా ఇక్కడ ఉన్న సమస్యలను చూసిన దాఖలాలు లేవు. ఇక్కడ వేసిన ఓట్లతోనే రాష్ట్రం మొత్తము నువ్వు తిరుగుతూ ఉన్నావు కేటీఆర్. ఇక్కడ ఓటాల భిక్ష ద్వారానే నువ్వు రాజకీయాన్ని అనుభవిస్తూ ఉన్నావు. స్థానిక సమస్యలు పట్టించుకోకుండా నువ్వు రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కనీసం గంభీరావుపేట మండలంలో వస్తే మాత్రం ఖచ్చితంగా నిన్ను అడ్డుకుంటామని హెచ్చరిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2.5 సంవత్సరాలుగా ఏర్పడి ఇప్పటికి కూడా కనీసం ఏనాడు కూడా మొన్నటి కురిసిన వర్షానికి ప్రభుత్వ అధికారులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు వచ్చి అక్కడ మానేరు చూసిపోయింది కానీ తప్ప ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు ఏం జరుగుతున్నాయని చెప్పేసి కనీసం ఇక్కడికి వచ్చి కళ్ళుండి చూడలేని కబోదులు వాళ్ళు. కాబట్టి వెంటనే ఈ బ్రిడ్జి పనులు వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని, ప్రయాణికులకు కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. భారత్ మాతాకి జై. కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇప్పటి వరకు మన ఎగువ మానేరు నిండుకుండలా తలపిస్తుందని మన జిల్లా నాయకులు, కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున వచ్చినటువంటి నాయకులంతా జలకళలా ఉన్న నిండుకుండను పూలతో పూలాభిషేకం చేస్తూ నీళ్ళను చూసి సంతోషపడుతుండే తప్ప గంభీరావుపేటలో ఎదుర్కొన్నటువంటి ఈ ఇక్కట్లను వారి కంటికి కనబడతలేవా? ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం. గంభీరావుపేట వాళ్ళందరూ పోయే కామారెడ్డి నుంచి సిద్దిపేట రహదారి, మెయిన్ రహదారి ఇది. దీనికి ప్రతి వానకాలం వచ్చిందంటే మొత్తం మానే డ్యామ్ దుంకడం, రోడ్డు కొట్టుకుపోయిన తర్వాత కూడా మళ్ళీ వృధా ఖర్చు ద్వారా మట్టి పోస్తూ నాయకులను, ప్రెస్, మన అధికారులను వాళ్ళే తప్ప ఇది ఉన్న కాంట్రాక్టర్లు బతికిస్తున్నారు తప్ప ఇప్పటివరకు గంభీరవాడ చేసిందంటూ ఏమీ లేదు. కేటీఆర్ ఏం చేయలేదు. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ 2 సంవత్సరాల గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి చిత్తశుద్ధి లేదు వారికి. ఇంత కూడా ఇంతమంది గంభీరావుపేట వాళ్ళు, ఇంత జనం ఇటు పోయే నర్మాల వాళ్ళు, ఇటు పోయే లింగనపేట నుండి ఇటు సిద్దిపేట, అటు పోతే మళ్ళీ ఇటు కామారెడ్డి జిల్లా వరకు ఉన్న రహదారి పట్టి కూడా వాళ్ళకి పట్టింపు లేనందుకు మేము సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ఇప్పటి వరకు ఈ వానలతో ఈ రోడ్డు కొట్టుకుపోకుండా చూసి ఈ బ్రిడ్జి చేపట్టి తొందరగా అందరికీ, ప్రయాణికులకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి.